తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. క్లాసికల్ గేమ్ కు కేర్ ఆఫ్, నిలకడకు మారుపేరు. వరల్డ్ క్రికెట్ లో ఎలాంటి బౌలర్ అయినా చిత్తు చేయగల బ్యాటర్. తన బ్యాటింగ్ తో వరల్డ్ క్లాస్ బౌలర్లకు సైతం పీడకలుగా మారాడు. స్పిన్ అయినా, ఫాస్ట్ బౌలర్ అయినా క్రీజ్ లో ఉంటే పరుగుల వరద పారిస్తూనే ఉంటాడు. పిచ్ ఏదైనా, బౌలర్ ఎవరైనా, ప్రత్యర్థి ఎవరైనా డోంట్ కేర్ అంటాడు. 24 ఏళ్ల కెరీర్లో 100 సెంచరీలు, 30,000కు పైగా పరుగులు, వరల్డ్ క్రికెట్లో ఆల్ టైమ్ బెస్ట్ బ్యాటర్గా సిక్కరాన నిలిచిన ఆ లెజెండ్ సచిన్ టెండూల్కర్. మరొకరేమో వరల్డ్ బెస్ట్ ఫాస్ట్ బౌలర్. బౌలింగ్లో లైన్ అండ్ లెంత్ అంటే మొదట అతడి పేరే గుర్తొస్తుంది. గుడ్ లెంత్లో ఎలా బౌలింగ్ చేయాలో అతడికి తెలిసినంత మరెవరికీ తెలియదు. తన హైట్ను అడ్వాంటేజ్ చేసుకుని బౌన్స్ రాబట్టగలడు. ఒకే ఏరియాలో బాల్స్ వేయడం అతనికే సాధ్యం. బౌలింగ్లో పెద్దగా వేరియేషన్స్ లేకపోయినా బౌలింగ్ అంటే ఇలాగే చేయాలి అని నిరూపించిన వీరుడు. బాల్ పిచ్పై పడిన తర్వాత ఇన్ స్వింగ్ తిరుగుతుందో లేకపోతే అవుట్ స్వింగ్ తిరుగుతుందో బ్యాటర్లు అస్సలు అంచనా వేయలేరు. బ్యాటర్ తప్పు చేసేంత వరకు చాలా ఓపికగా బౌలింగ్ చేసేవాడు. 944 వికెట్లు పడగొట్టి బ్యాటర్లను 2 దశాబ్దాల పాటు ఏడిపించిన ఆ గ్రేటెస్ట్ ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెగ్రాత్. 3 దశాబ్దాల క్రితం సచిన్ మెగ్రాత్ మధ్య పోటీ ఓ రేంజ్లో ఉండేది. 1990-2000 దశాబ్దంలో క్రికెట్ను వీరిద్దరూ ఒక ఊపు ఊపారు. బ్యాటింగ్లో సచిన్ వికెట్ తీయడం ఎంత కష్టమో, బౌలింగ్లో మెగ్రాత్పై ఆధిపత్యం చూపించడం కూడా అంతే కష్టం. మరి వీరిద్దరూ ఫేస్ టు ఫేస్ ఎదురైతే ఎలా ఉంటుంది? అప్పట్లో సచిన్ మెగ్రాత్ మధ్య కాంటెస్ట్ ఎలా జరిగింది? వీరిద్దరిలో ఎవరిపై పైచేయి సాధించారో ఇప్పుడు చూద్దాం. సచిన్ మెగ్రాత్ వీరిద్దరిలో కామన్గా ఉన్న క్వాలిటీ ఓపిక. ఒత్తిడిని తట్టుకుని ఆడడంలో టెండూల్కర్ దిట్ట. ఇన్నింగ్స్ ఆరంభంలోనే డిఫెన్స్తో భారీ షాట్లు ఆడకుండా, మెగ్రాత్ ఉచ్చులో పడకుండా ఓపిక్గా బ్యాటింగ్ చేసేవారు. మెగ్రాత్ బౌలింగ్ అంటే సహనంతో ఆడుతూ డిఫెన్స్కి పరిమితమయ్యేవాడు. మెగ్రాత్ స్పెల్ ముగిసే వరకు వికెట్ కాపాడుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చేవారు. మరోవైపు మెగ్రాత్ కూడా ఒకే ఏరియాలో బౌలింగ్ చేస్తూ టెండూల్కర్ వికెట్ కోసం ఎదురు చూసేవాడు. ఎందుకంటే అప్పట్లో సచిన్ వికెట్ తీస్తే సగం మ్యాచ్ గెలిచినట్టే. మెగ్రాత్ బౌలింగ్ ఎప్పుడు గుడ్ లెంత్ లో వేసిన బాల్ ఆఫ్ స్టంప్ కు కొంచెం దూరంలో వెళ్తుంది. ఇలాంటి బాల్స్ ఆడాలంటే సచిన్కే కాదు, ఏ బ్యాటర్కైనా బిగ్ ఛాలెంజ్. 1996లో తొలిసారి వీరిద్దరి మధ్య కాంటెస్ట్ నడిచింది. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్ లో సచిన్ ను మెగ్రాత్ డకౌట్ చేశారు. అప్పటి వరకు ఆఫ్ స్టంప్ కు దూరంగా బంతులు విసిరిన మెగ్రాత్ అనూహ్యంగా ఒక స్టన్నింగ్ ఇన్ స్వింగ్ తో క్లీన్ బౌల్ చేశారు. అప్పటికే ఇద్దరు తమ దేశాలకు కీలక ప్లేయర్స్ కావడంతో మెగ్రాత్ తన సూపర్ బౌలింగ్ తో సచిన్ వికెట్ తీయడం హైలైట్ గా మారింది. 1999లో మరోసారి సచిన్ను మెగ్రాత్ బోల్తా కొట్టించారు. అడిలైద్ వేదికగా జరిగిన టెస్ట్లో మెగ్రాత్ వేసిన బౌన్సర్ను తప్పించుకోవడానికి సచిన్ తల వంచి కిందకు వంగారు. బంతి అనుకున్నట్లుగా బౌన్స్ అవ్వకుండా టెండూల్కర్ భుజానికి తగిలింది. అంపైర్ డారిల్ హార్పర్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ ఇచ్చారు. ఈ అవుట్ చాలా కాలం పాటు వివాదాస్పదానికి దారితీసింది. ఏదైనా అంపైర్ తప్పుతో మరోసారి సచిన్ పై మెగ్రాత్ గెలిచారు. ఇక వీరిద్దరి అసలు కాంటెస్ట్ అంటే 2000 సంవత్సరంలో జరిగిన ఐసీసీ నాకౌట్ ట్రోఫీ. ఈ టోర్నీలో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్లో సచిన్ మెగ్రాత్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. అంచనాలకు తగ్గట్టుగానే వీరి మధ్య వార్ నెక్స్ట్ లెవెల్లో సాగింది. తొలి ఓవర్లోనే మెగ్రాత్ ఇన్ స్వింగ్ టెండూల్కర్ను బాగా ఇబ్బంది పెట్టాయి. శరీరానికి కొన్ని బాల్స్ తగలడంతో మెగ్రాత్ తన అహంకారాన్ని చూపించాడు. సచిన్ను రెచ్చగొడుతూ తన పొగరు చూపించాడు. ఆ తర్వాత మెగ్రాత్కు బుద్ధి చెప్పడానికి సచిన్కు ఎంతో సమయం పట్టలేదు. మెగ్రాత్ వేసిన తర్వాత ఓవర్ నుంచే తన తాండవాన్ని చూపించారు. ముందుకొచ్చి ఆడుతూ మెగ్రాత్ బౌలింగ్లో పూర్తిగా ఆధిపత్యం చూపించారు. ముఖ్యంగా క్రీజ్ దాటి వచ్చి లాంగ్ ఆఫ్లో కొట్టిన చూడముచ్చటి సిక్సర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇదే ఓవర్లో వరుసగా రెండో 4 కొట్టి మెగ్రాత్ వైపు చూస్తూ సచిన్ తన అగ్రెసివ్నెస్ చూపించారు. ఎందుకు ఏమంటున్నావు వినిపించట్లేదు అంటూ చెవి చూపించారు. ఈ సైగుతో మరింత రగిలిపోయిన సచిన్ మెగ్రాత్ బాల్ వేసిన తర్వాత మిడ్ వికెట్ మీదుగా దిమ్మ తిరిగే సిక్సర్ కొట్టారు. ఓవరాల్గా పవర్ ప్లేలో మెగ్రాత్ బౌలింగ్లో సచిన్ చితక్ కొట్టేశారు. దీంతో మెగ్రాత్కు ఏం చేయాలో అర్థం కాలేదు. వరల్డ్ నెంబర్ 1 బ్యాటర్ అంటే ఇది అనేలా సచిన్ తన తడాకా చూపించి మెగ్రాత్ ఆహాన్ని దెబ్బ కొట్టారు. ఇక 2003 వరల్డ్ కప్ ఫైనల్లో మెగ్రాత్ తన బౌలింగ్తో సచిన్ వికెట్ తీసి కోట్లాది మంది ఇండియన్ ఫ్యాన్స్ గుండెలను బద్దలు కొట్టారు. బౌండరీ కొట్టాలని ప్రయత్నించిన సచిన్ మెగ్రాత్కి రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యారు. ఓవరాల్గా చూసుకుంటే సచిన్ పై మెగ్రాత్ కొంచెం ఆధిపత్యం చెలాయించాడు. మెగ్రాత్ బౌలింగ్కు సచిన్ కాస్త వెనకడుగు వేసేవారు. అయితే మెగ్రాత్ పూర్తిగా డామినేషన్ చూపించాడంటే పొరపాటే. ఎందుకంటే సచిన్ కూడా చాలాసార్లు మెగ్రాత్ బౌలింగ్లో రెచ్చిపోయి ఆడిన సందర్భాలు ఉన్నాయి. టెస్ట్, వన్డేల్లో కలిపి మొత్తం 13 సార్లు సచిన్ వికెట్ను మెగ్రాత్ పడగొట్టారు. 19 టెస్టుల్లో ఇద్దరు పోటీ పడగా 5 సార్లు సచిన్ను మెగ్రాత్ వికెట్ తీసుకున్నారు. వన్డేల్లో 13 మ్యాచ్ల్లోనే 8 సార్లు సచిన్ వికెట్ పడగొట్టి మెగ్రాత్ కంప్లీట్గా డామినేట్ చేశారు.
1999 వరల్డ్ కప్లో 2003 వరల్డ్ కప్ ఫైనల్లో టెండూల్కర్ను ఈ ఆసీస్ దిగ్గజ పేసర్ డకౌట్ చేశారు. మెగ్రాత్ బౌలింగ్లో సచిన్ యావరేజ్ టెస్టుల్లో 22 యావరేజ్ కాగా వన్డేల్లో 24 మాత్రమే ఉంది. స్టాట్స్ను బట్టి సచిన్ పై మెగ్రాత్ పైచేయి సాధించాడని స్పష్టంగా తెలుస్తుంది. మరి వీరిద్దరి కాంటెస్ట్ అప్పట్లో మీరు కూడా చూసి ఉంటే ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.